నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి ఈ వైరం చూస్తే మన గుండె తరుక్కుపోతుంది. నిజంగానే మేము అడవి మల్లె పువ్వులమో కామో మాకు తెలియదు, కానీ మా నడుముల్లో మా గుండెల్లో తూటాలు మాత్రం మీరు దించుతున్నారు. ఆకలి కేకల డప్పులు కొట్టి మీ పెద్ద బొజ్జలు మాకు చూపించి పెద్ద పెద్ద పాటలు మాట్లాడి ఎగిరి దుంకి మా బిడ్డలు తీసుకొని వెళ్ళి తుపాకులు ఇచ్చి అడవుల్లోకి తీసుకెళ్ళి బస్తర్ అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో, బీహారు మైదాన ప్రాంతంలో, శ్రీకాకుళం అడవుల్లో అనేక చోట్ల మా బిడ్డలు తీసుకొని వెళ్ళి సమాధులు కట్టేటటువంటి పని మీరు చేస్తూ ఉన్నారు. దళిత బిడ్డలకు సమాధి కట్టేటటువంటి పని మీరు చేస్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళు జస్టిఫై చేయడానికి ఏమంటున్నారు? ఆమె దళితురాలు కాదు, మా మావోయిస్టులో కలిసిందంటే చాలు ఆమె దళితత్వం పోయింది అంటున్నారు. ఆమె దళితత్వం పోవడానికి ఏమైనా మీది సన్యాసాశ్రమమా? మీకు విరజా హోమం చేసి మీ యజ్ఞోపవీతం తెంపేసి మీకు మీకే పిండం పెట్టేసి ఇంకా ఈ రోజు నుంచి మనిషి చచ్చిపోయాడు ఈయన కొత్త పేరు పెడుతున్నామని అట్లా ఏమైనా పేరు పెట్టారా మీరు? మళ్ళీ మీ చెంచాలు, మీ తోకలు అన్ని విశ్వవిద్యాలయాల్లో, అన్ని మీడియా క్యాంపస్లలో కూర్చొని రోజు దళితవాదం మాట్లాడుతుంటారు. మీరు సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాలను రెచ్చగొడుతూ ఉంటారు. మరి ఇక్కడ రాధ విషయంలోకి వచ్చేసరికట ఆమె మావోయిస్టుగా ఒకసారి మారిపోయిందంటే ఆమె కులం లేదట. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యానం చేస్తూ ఉంటే ఈ తెలుగునాట అడ్డమైన వాటికి సంపాదకీయాలు రాసే సంపాదకుడు ఒక సంపాదకీయం రాయడు. ప్రతి పనికిరానటువంటి విషయాన్ని ఎవడో ప్రైవేట్గా భార్యాభర్తలు ఇద్దరు విడిపోతారని ఎవడో జ్యోతిష్యుడు మాట్లాడితే దాని మీద గంటలు గంటలు ఛానల్ నడిపించే మీరు ఒక దళిత యువతి ప్రాణం నిర్దాక్షిణ్యంగా చేసి గొంతు కోసి చంపేస్తే ఒక టీవీ ఛానల్ మాట్లాడదు ఈ తెలుగు రాష్ట్రంలో. ఒక అర్బన్ నక్సల్స్గా మీరు మారిపోయి విశ్వవిద్యాలయాల పీఠాలను ఆక్రమించారు, మీడియాను మొత్తం ఆక్రమించారు. ఎన్నెన్నో చోట్ల విదేశాల్లో అవార్డులు తీసుకుంటున్నారు, వేరు వేరు దేశాల్లో సెమినార్లకు వెళ్తున్నారు. కానీ మన భద్రాచలం అడవుల్లో ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి మీకు నోరు రాలేదు. మళ్ళీ ప్రశ్న ఏమేస్తున్నారు? మీ పోలీసు వాళ్ళ చేతుల్లో, మిలిటరీ చేతుల్లో ఆయుధాలు లేవా? అవును, మా పోలీసు వాళ్లకు, మా మిలిటరీ వాళ్లకు ఆయుధాలు ఇచ్చినటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీకు మార్క్స్ కావాలన్నా, మావో కావాలన్నా, స్టాలిన్ కావాలన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావాలన్నా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతమందిని పొట్టను పెట్టుకొని ఇంత పెద్ద మిలిటరీ ముందు మీరు ఈ ప్రపంచాన్ని జయిస్తాం, ఈ దేశాన్ని జయిస్తామని అనుకుంటున్నారేమో. కనీసం ఈ రాధను, ఈ అమ్మాయిని చంపినందుకు ఒక్కసారైనా మీరు పశ్చాత్తాప పడితే, ఒకవేళ మీరు పూజించే, మీరు గొప్పగా లాల్ సలాములు చెప్పేటటువంటి ఆ మావో ఒకవేళ ఏమైనా లోకాల్లో ఉంటే కనీసం అక్కడి నుంచి అన్న మిమ్మల్ని చూసారే మీకు బుద్ధి వచ్చింది రాని అనుకుంటాడు.